తినే తిండి కల్తీ, తాగే నీరు కల్తీ, చివరకు ప్రాణాల్ని కాపాడాల్సిన మందులు సైతం కల్తీ అవుతున్నాయి. తాగే నీటిలోనే కాదు, ఆరోగ్యం కోసం డాక్టర్లు సూచించే రోగనిరోధక మిశ్రమాల్లోనూ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. స్టెర్లింగ్ వాటర్ బాటిల్లో వ్యర్థాలు దర్శనమిచ్చాయి. ప్రజల ప్రాణాలతో ఫార్మా కంపెనీలు చెలగాటమాడుతున్నాయి. విశాఖ జిల్లా కంచరపాలెంలోని అపోలో ఫార్మసీ మందుల షాపులో స్టెర్లింగ్ బాటిల్లో వ్యర్థ పదార్థాలు కనిపించాయి. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తమ బిడ్డకు డాక్టర్ల సూచన మేరకు గంగాధర్ అనే వ్యక్తి మందులు కొనుగోలు చేశాడు. ఉదయం ఇవ్వాల్సిన డోస్ కోసం పాకెట్ను తెరిచి చూసేసరికి లోపల నలకలు, వ్యర్థాలు ఉండటంతో అప్రమత్తమయ్యారు. దీంతో అపోలో ఫార్మసీ యజమానులను నిలదీశారు. ఔషధ నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు. పిల్లల ఆరోగ్యం కోసం కొనుగోలు చేసిన మందుల్లో ఇంత నిర్లక్ష్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను నిలబెట్టే ఔషధాల తయారీలోనే నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అటు అపోలో ఫార్మసీ యజమానులు సైతం పట్టించుకోవడం లేదు. కంపెనీ నుంచి వచ్చే సీల్ ప్యాకింగ్లను తెరిచి చూసే అవకాశం లేదంటున్నారు. అలాగే కంపెనీ నుంచి వచ్చిన వాటిని గడువు ఆధారంగా విక్రయిస్తాం తప్ప వాటి నాణ్యత పరిశీలన తమది కాదంటున్నారు. ఏదైనా కంప్లైంట్ ఉన్న వాటిని సదరు కంపెనీకి తిరిగి పంపిస్తామంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి అలేఖ్య బాధితురాలు ఫోన్ లైన్లో ఉన్నారు. అలేఖ్య, చెప్పండి. ఎక్కడికి ఉన్నారమ్మా ఈ స్టెర్లింగ్ వాటర్ బాటిల్? మీరు వాటర్ ఏమో నేను ఓరవాసి అపోలో హాస్పిటల్లో కొన్నానండి. సో అందులో కనిపిస్తున్నాయి కదా ఒక నల్లగా, అవి ఏంటవి? అది చిన్న నలుగులు మేడం. అయితే నేను ఏం చేశానంటే, మా అబ్బాయికి 11:30 ఫీవర్ వస్తే నేను నైట్ ఇంజక్షన్ వేసాలని డోస్ ఎట్లయిపోతుంది తప్పలేదు. కాకపోతే మార్నింగ్ వేసి చూసేసరికి అందులో చిన్న నలుగులు ఉన్నాయి. నేను వెళ్ళి అపోలో వాళ్ళకి వెళ్ళి అప్రోచ్ అయ్యాను. నేను అప్రోచ్ అయితే వాళ్ళు అన్నారు, మీకు ఈ సీల్ ప్యాక్ తీసుకుని ఇంకో సీల్ ఇచ్చేస్తాను, లేదా మీకు మనీ రిటర్న్ ఇచ్చేస్తాను అన్నారు. నాకు మనీ కాదు, సీల్ కాదు. మా అబ్బాయికి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేను చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు. అదే మీరు చదువుకోలేని వాళ్ళు అయితే అదే సిలైన్ వాటర్ అని పట్టేస్తే బేబీకి ఏదైనా అవుతే ఎవరు రెస్పాన్సిబుల్? అది మాకు అదే కావాలి. మాకు పెద్ద ఎవరైతే సూపర్వైజర్ ఉంటారో, మేనేజర్ ఉంటారో వాళ్ళు మాకు వచ్చి చెప్పాలి, ఎందుకు అసలు ఇలా ఎందుకు జరిగింది, ఈ ప్రోడక్ట్ అనేది బ్యాన్ చేయాలి. అది. సో మీరు ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారా? వారు ఎలా స్పందించారు? వాళ్ళు అసలు ఏం సమాధానం చెప్తున్నారంటే, సండే ఈరోజు అవ్వదు, మా మేనేజర్ రాలేరు అని. నేను సండే ఏంటి, మండే ఏంటి నాకు తెలియదు, మీ మేనేజర్ పిలిపించి మాట్లాడిపించండి మాకు అంటే, అవ్వదు మేడం అని చెప్పారు. సో మేము ఇలాగా మీడియాకి అప్రోచ్ అయ్యాం. ఫర్దర్ గా మీడియా చూసుకుంటారని ఒక నమ్మకంతో నేను అప్రోచ్ అయ్యాను. సో మాకు ఏంటి అసలు, మాలాంటి ఎంతో మంది పిల్లలు ఉన్నారు, చాలా బాధపడతారు, పేరెంట్స్ ఏమి తెలియదు, వాళ్ళకి వీళ్ళు ఏంటి రెస్పాన్సిబిలిటీ ఏం చెప్తారో నాకు కావాలి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అలేఖ్య.